Hello everyone, welcome to Compete Minds. In this session, we are going to practice some questions on relative pronouns. ఈ సెషన్లో మనం రిలేటివ్ ప్రొనౌన్స్ పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మరియు వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సిలో సెంటెన్స్ కరెక్షన్లో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ పై క్వశ్చన్స్ అప్పుడప్పుడు రావడం మనం గమనించవచ్చు. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎలా వాడాలి మరియు వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. టు స్టార్ట్ విత్, లెట్ us know when and how we use relative pronouns. Relative pronouns introduce relative clauses which provide additional information about a noun mentioned earlier in a sentence. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి అంతకు ముందే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక నౌన్, ఇది సబ్జెక్ట్లోనైనా ఉండవచ్చు, ఆబ్జెక్ట్లోనైనా ఉండవచ్చు, ఇటువంటి నౌన్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం రాసే ఒక క్లాజ్ని రిఫర్ చేస్తూ వాడే ప్రొనౌన్స్నే మనం ఏమంటామండి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. మనకు ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ హూ, హూమ్ మరియు హూస్, విచ్, దట్ ఇవి మనకి రిలేటివ్ ప్రొనౌన్స్గా మనం వాడుతామండి. ఇవి ఎందుకు వాడుతామండి అంటే ఒక సెంటెన్స్లో ఒక నౌన్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడే క్లోజ్లో మనం వాటిని రిఫర్ చేస్తూ వాడే ప్రొనౌన్ ఇది. సో ఒక సెంటెన్స్ ఉంటుంది, అందులో నౌన్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అటువంటి సందర్భంలో వాడే క్లోజ్లోనే మనం ఏంటి రాస్తామండి, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని మనం రాస్తాం. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎలా రాస్తాం అనేది వన్ బై వన్ ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ హూ. ఈ హూ ఎప్పుడు వాడతామండి మనం? హూ యూజ్డ్ ఫర్ పీపుల్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద క్లాజ్. ఒక క్లాజ్లో సబ్జెక్ట్లో ఉన్నటువంటి పర్సన్ని రిఫర్ చేస్తూ వాడేటప్పుడు మనం ఏం వాడుతామండి అంటే హూని వాడుతామండి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ద టీచర్ హూ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్ వాజ్ మిసెస్ స్మిత్. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హూ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్ అనే ఒక రిలేటివ్ క్లాజ్ ఉందండి. ఇది ఏం చేస్తుంది? ఈ టీచర్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ క్లాజ్లో చూసుకున్నట్లయితే ఈ టీచర్ సబ్జెక్ట్లో ఉందండి. ఎలా చెప్పగలం సబ్జెక్ట్లో ఉంది? ఈ క్లాజ్ని మనం రీఫ్రెష్ చేసి చూసుకున్నట్లయితే ద టీచర్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. ఈ క్లాజ్ ఒరిజినల్ సెంటెన్స్ ఏదండి? ద టీచర్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. ఇందులో ద టీచర్ సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఈ ఒక పర్సన్ని సబ్జెక్ట్లో రిఫర్ చేస్తూ వాడే రిలేటివ్ ప్రొనౌన్ ఏదండి? అదే హూ. కాబట్టి ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని వాడాము. సో అలానే హూమ్ని ఎప్పుడు వాడతామండి? హూమ్ యూజ్డ్ ఫర్ పీపుల్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాజ్. హూమ్ ఎప్పుడు వాడతామండి? ఒక క్లాజ్లో ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ ఒక పర్సన్ ఉన్నట్లయితే వారికి వాడే రిలేటివ్ క్లాజ్లో మనం ఏం వాడతామండి? మనం హూమ్ని వాడుతాం. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. The author, whom many critics praised highly, received numerous awards for her latest novel. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి రిలేటివ్ క్లాజ్ whom many critics praised highly అనే ఒక రిలేటివ్ క్లాజ్ ఉందండి. ఈ రిలేటివ్ క్లాజ్లో ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆథర్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి మనం హూమ్ వాడాము. సో మనం సాధారణంగా ఈ హూ మరియు హూమ్లో ఏది వాడాలి అనేది ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు టెస్ట్ చేయడం మనం గమనించవచ్చు. సో ఈ హూ లేదా హూమ్ని కరెక్ట్గా ఎలా వాడాలి అని మనకు తెలుసుకోవాలన్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఈ రిలేటివ్ క్లాజ్ని మనం రీఫ్రెష్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈ రిలేటివ్ క్లాజ్ని మనం రీఫ్రెష్ చేసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది మనం హూ వాడాలా, హూమ్ వాడాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే whom many critics praised highly. ఈ సెంటెన్స్ని మనం రీఫ్రెష్ చేసుకున్నట్లయితే many critics praised the author. ఇది మనకి ఏమవుతుందండి? ఇది మనకి మెయిన్ సెంటెన్స్, ఈ క్లాజ్ యొక్క మెయిన్ సెంటెన్స్. ఇక్కడ మెనీ క్రిటిక్స్ ప్రైజ్డ్ హైలీ. ఎవరిని ప్రైజ్ చేశారు? ఆథర్ని ప్రైజ్ చేశారు. కాబట్టి దీనికి మనకి రీఫ్రెష్ చేసిన సెంటెన్స్ ఏమవుతుంది? మెనీ క్రిటిక్స్ ప్రైజ్డ్ ద ఆథర్. ఈ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఉంది మరియు ఆబ్జెక్ట్ ఉంది. ఈ క్లాజు దేన్నైతే మాడిఫై చేస్తుందో, ఇది సబ్జెక్ట్లో ఉంటే మనం ఏం వాడుతామండి? సబ్జెక్ట్లో ఉంటే హూ వాడుతాము, ఆబ్జెక్ట్లో ఉంటే హూమ్ వాడుతాము. సో ఇక్కడ ఆథర్ని మనం ఈ క్లాజ్ మాడిఫై చేస్తుంది కాబట్టి ఆథర్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి మనం ఏం వాడుతామండి? హూమ్ వాడుతాం. సో ద కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ హూమ్. ఇదే ఆథర్ సబ్జెక్ట్లో ఉన్నట్లయితే మనం ఏం వాడతామండి? హూ వాడుతాం. ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ హూ వాడాం. ఎందుకు వాడాము? ఈ సెంటెన్స్ని రీఫ్రెష్ చేసినట్లయితే ఇది ఏమవుతుందండి? ద టీచర్ ఇన్స్పైర్డ్ మీ
మనం ఈ క్లాజ్ని మనం రీఫ్రెష్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి, ద టీచర్ ఇన్స్పైర్డ్ మీ. ఇందులో టీచర్ ఎక్కడుందండి, సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మనం ఏం రాసాము, హూ రాసాము. సబ్జెక్ట్లో ఉంటే హూ రాస్తాము, ఆబ్జెక్ట్లో ఉంటే హూమ్ రాస్తాము. ఇక్కడ టీచర్ అనేది సబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఆ టీచర్ని రిఫర్ చేస్తూ రాసాము కాబట్టి హూ రాసాము. ఇలా మనం ఒక క్లాజ్లో సబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ మాట్లాడితే హూ రాస్తాము, ఆ క్లాజ్ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ మాట్లాడితే హూమ్ రాస్తాము. సో ఇలా మనం ఈ హూ కానీ హూమ్ని కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అలానే మనం హూజ్ ఎప్పుడు వాడతామంటే హూజ్ షోస్ పొసెషన్ ఫర్ పీపుల్ ఆర్ థింగ్స్. సో పొసెషన్ కోసం మనం మాట్లాడేటప్పుడు మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడతామండి అంటే మనం హూజ్ని వాడతాం. అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. ద ఆర్టిస్ట్ whose paintings are world renowned held an exclusive exhibit in the city gallery. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెయింటింగ్స్, ఇవి ఎవరి పెయింటింగ్స్ అండి, ద ఆర్టిస్ట్ పెయింటింగ్స్, ఆర్టిస్ట్ యొక్క పొసెషన్స్. సో పొసెషన్స్ కోసం మనం మాట్లాడేటప్పుడు మనం ఏం రాస్తామండి, హూజ్ రాస్తాం. సో ఇక్కడ కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, హూజ్ అవుతుంది. అలానే అబ్జర్వ్ దిస్ which used for animals and things. ఈ whichని మనం ఎప్పుడు వాడతామండి, మనం యానిమల్స్ లేదా థింగ్స్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక క్లాజ్ రాసేటప్పుడు మనం ఏం వాడతాం, మనం whichని వాడతాం. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ సెంటెన్స్. ద బుక్ which she borrowed from the library turned out to be surprisingly fascinating. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బుక్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం రాసామండి, which అనేది మనం రాసాం. ఎందుకంటే which అనేది యానిమల్స్ కోసం థింగ్స్ కోసం మనం రిఫర్ చేస్తూ ఒక రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. నౌ దట్ యూజ్డ్ ఫర్ పీపుల్, యానిమల్స్ అండ్ థింగ్స్ ఆఫన్ ఇన్ డిఫైనింగ్ క్లాజ్. దట్ అని ఎప్పుడు వాడతామండి, మనం పర్టికులర్గా ఒక థింగ్ని కానీ ఏదో ఒక యానిమల్ని కానీ దేన్నైనా డిఫైన్ చేసేటప్పుడు, దానికోసం డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం వాడతాము, దట్ అని వాడతాం. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ద ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ కోసం మాట్లాడేది పర్టికులర్గా ఒక ల్యాప్టాప్ కోసం మాట్లాడుతుంది. ఇలా డిఫైనింగ్ చేసే క్లాజ్లో మనం ఏం వాడతాం, దట్ వాడతాం. దట్ హీ బాట్ లాస్ట్ వీక్, ఇక్కడ ఒక పర్టికులర్ ల్యాప్టాప్ని డిఫైన్ చేస్తుంది. ఇలా డిఫైన్ చేసే క్లాజుల్లో మనం ఏం వాడతామండి, దట్ అని వాడతాం. సో ద ల్యాప్టాప్ దట్ హీ బాట్ లాస్ట్ వీక్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ షోయింగ్ సైన్స్ ఆఫ్ మాల్ ఫంక్షన్. సో ఈ సెంటెన్స్లో ఒక పర్టికులర్ ల్యాప్టాప్ని డిఫైన్ చేస్తూ ఒక క్లాజ్ రాసాం కాబట్టి ఈ క్లాజ్లో మనం ఏం వాడామండి, దట్ వాడాము. సో ఇలా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని డిఫరెంట్ క్లాజెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాటి స్టేట్ని బట్టి మనం డిఫరెంట్ రిలేటివ్ ప్రొనౌన్స్ని వాడుతాము. ఒక క్లాజ్లో సబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ మాట్లాడితే హూ వాడుతాము, ఆ క్లాజ్ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ మాట్లాడితే హూమ్ వాడుతాము, పొసెషన్స్ కోసం మాట్లాడితే హూజ్ వాడుతాము, అలానే థింగ్స్ లేదా యానిమల్స్ కోసం మాట్లాడేటప్పుడు మనం which వాడుతాము, అలానే డిఫైనింగ్ క్లాజ్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనం దట్ని వాడుతాము. సో ఇలా డిఫరెంట్ రిలేటివ్ ప్రొనౌన్స్ని వాడుతాం. వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మరియు వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద సెంటెన్స్. ద ప్రొఫెసర్ హూ ద స్టూడెంట్స్ గ్రేట్లీ అడ్మైర్డ్ గేవ్ అన్ ఇన్స్పైరింగ్ లెక్చర్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్. మనం ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ హూ అనే ఒక రిలేటివ్ ప్రొనౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇందులో ఒక రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి హూ అనే ఒక రిలేటివ్ ప్రొనౌన్ని వాడాం. ఆ రిలేటివ్ క్లాజ్ ఏది అంటే హూ ద స్టూడెంట్స్ గ్రేట్లీ అడ్మైర్డ్. ఇది మనకి ఈ అండర్లైన్డ్ పార్ట్ అనేది మనకి ఒక రిలేటివ్ క్లాజ్. ఇది దేనితో స్టార్ట్ అయిందండి, హూతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ హూ వాడాలా లేదా హూమ్ వాడాలా అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఈ సెంటెన్స్ని రీఫ్రెష్ చేసినట్లయితే మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ అనేది కరెక్ట్గా వాడాలనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ సెంటెన్స్ని రీఫ్రెష్ చేసినట్లయితే ద స్టూడెంట్స్ గ్రేట్లీ అడ్మైర్డ్ ద ప్రొఫెసర్. ఇది మనకి ఈ రిలేటివ్ క్లాజ్ యొక్క రీఫ్రేజ్డ్ సెంటెన్స్ అండి. ఈ రిలేటివ్ క్లాజ్ దేనికోసం మాట్లాడుతుంది, ప్రొఫెసర్ కోసం మాట్లాడుతుంది. సో ఈ ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నారండి, ఆబ్జెక్ట్లో ఉన్నారు. సో ఆబ్జెక్ట్లో ఉంటే మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడతాం, మనం హూమ్ని వాడతాం. సో ద యూసేజ్ ఆఫ్ హూ ఈజ్ రాంగ్ హియర్. కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటవుతుందండి, హూమ్. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుందండి, ద ప్రొఫెసర్ whom the students greatly admired gave an inspiring lecture on quantum physics అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటండి, whom అనేది మనకి కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్.
సో పార్ట్ ఏలో రాంగ్ ఉంది కాబట్టి మన ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక హూ వాడాలా లేదా హూమ్ వాడాలా అనేది మనకి డౌట్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ని మనం రీఫ్రెష్ చేసినట్లయితే సబ్జెక్ట్లో ఉన్నదానికోసం ఈ రిలేటివ్ క్లాజ్ మాట్లాడితే మనం హూ వాడుతాము, ఆబ్జెక్ట్లో ఉన్నదానికోసం ఈ రిలేటివ్ క్లాజ్ మాట్లాడితే హూమ్ వాడుతాము. సో ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. నౌ సాల్వ్ ఫర్దర్ క్వశ్చన్స్. Observe this sentence and try to answer it. The scientist whom groundbreaking research changed the field received numerous accolades and awards. ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసినట్లయితే ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అనేది ఎవరికి సంబంధించిందండి? ద సైంటిస్ట్కి సంబంధించింది. ఇది సైంటిస్ట్ యొక్క పొసెషన్. సో మనం పొసెషన్స్ కోసం మాట్లాడేటప్పుడు మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడుతాం? మనం హూస్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామండి? హూస్. So the correct sentence is the scientist whose groundbreaking research changed the field received numerous accolades and awards అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. పార్ట్ ఏలో రాంగ్ ఉంది కాబట్టి మన ఆప్షన్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. The doctor whom treated me was very knowledgeable and compassionate. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని వాడామండి. మరియు రిలేటివ్ క్లాజ్ ఏదండి? హూమ్ ట్రీటెడ్ మీ అనేది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ రీప్లేస్ చేసినట్లయితే ద డాక్టర్ ట్రీటెడ్ మీ. ఈ సెంటెన్స్లో డాక్టర్ సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలండి? హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ని వాడాలి. సో ద యూసేజ్ ఆఫ్ హూమ్ ఈస్ రాంగ్ హియర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇలా మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి అనేది చూసుకోవడానికి ఆ సెంటెన్స్ని మనం రీఫ్రెష్ చేసినట్లయితే మనం సింపుల్గా ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. నౌ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ మార్క్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.